హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారండి? బాగున్నారా? ఇక మేమైతే నిన్నటి వీడియోలో అయితే మా ఆడపడుచు ఎంగేజ్మెంట్కి అయితే వెళ్ళినామండి. ఇక వెళ్ళి వచ్చేసినాం. ఈరోజు అయితే వచ్చి రాగానే ఇక ఇంటికి రాగానే అసలు పని చేయడానికైతే అస్సలు ఓపిక లేదు. అక్కడ అంతగానం పని కూడా ఏం చేయలేదండి. కాకపోతేనైతే ఏదో అలా ఊరెళ్ళేస్తే ఎవరి పరిస్థితి అయినా అంతే కదా. చాలా ఓపిక లేకుండా అసలు పని చేయడానికి నీరసంగా ఉండిపోతుంది కదా. ఇక ఎంత నీరసమైనా మన ఆడవాళ్ళకైతే తప్పదు కదండి, వచ్చినాక పని చేసుకోవడం. అంతే నాకైతే అనిపించింది, వచ్చేవారికి ఎవరైనా వంట చేసి రెడీగా ఉంచితే బాగుండు అనిపించింది. కానీ ఇక మనం చేసుకోకపోతే ఇంకా వచ్చేవారు చేస్తారు చెప్పండి మనకైతే. ఇక నేనైతే ఇక చేసేది ఏం లేక సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. అందులోకి అయితే ఎగ్ ఆమ్లెట్ అయితే సూపర్ ఉంటుంది కదా అని ఎగ్ ఆమ్లెట్ అయితే వేసేస్తాను. ఇక మా వయసుగాడు అయితే సాంబార్ అంటే ఇన్ని రోజులు చాలా బాగా తినేది, ఆమెకైతే బాగా ఇష్టం ఉండేది. ఇప్పుడు రాను రాను సాంబార్ అంటే ఆమె విసిగిపోతుంది, సాంబారా అంటుంది. కానీ ఏం చేస్తాం, ఇక ఈరోజు ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవు కానీ సాంబార్తో సరిపెట్టుకుందాం అనుకున్నాము. ఇక ఆమెకు ఒక్క పూట తిని వయసు, రేపైతే బాక్స్కి అయితే వేరే ఏమన్నా వండి పెడతా అనేసిన. ఇక ఆమె అయితే ఓకే మమ్మీ అంది. కానీ ఎగ్ ఆమ్లెట్ కావాలి అని అంటే నేనైతే ఎగ్గునైతే ఇలా ప్రిపేర్ చేసిన. ఆమ్లెట్ అయితే చాలా రోజులు అవుతుంది ఇంట్లో ఎగ్ ఆమ్లెట్ వేసుకోకుండా అయితే. ఇక ఫైనల్గానైతే ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక తినేయడమే ఆలస్యం. మరి మీరు కూడా నాలానే చేస్తారండి? పప్పు చేసిన ప్రతిసారి ఎగ్ ఆమ్లెట్ అయితే వేసుకుంటారా మీరైతే? అలా చేయకపోతేనైతే ట్రై చేయండి. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఉంటాను మరి, బాయ్.